మూవింగ్ ఆన్, పశ్చిమ ఆసియాలో శాంతి ఒప్పందం అమలు దిశగా మరో ముందడుగు పడింది. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు స్విట్జర్లాండ్ లో భేటీ అయ్యారు. యుద్ధం ముగింపు కోసం ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై చర్చించారు. అలాగే పాకిస్తాన్, ఖతార్ నేతలు మధ్యవర్తులుగా పాల్గొన్నారు. ఈ తొలి విడత సమావేశంలో ఇరాన్ అణు కార్యక్రమం, లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు సహా పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ పై దాడులు చేయకుండా హెజ్బుల్లాను ఇరాన్ నిలువరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. లేకపోతే ఆ దేశంపై మళ్లీ భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికకు నిరసనగా ఇరాన్ ప్రతినిధులు భేటీ మధ్యలోనే వేదిక నుంచి వెళ్లిపోయారని ఐఆర్జీసీ అనుబంధ వార్తా సంస్థ తస్మీన్ తెలిపింది. తాజా చర్చల్లో అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, ఇరాన్ బృందానికి పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఖర్ నేతృత్వం వహించారు. అమెరికా బృందంలో వ్యాన్స్ తో పాటు రాయబారి స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జేడ్ కుష్నర్, ఇరాన్ బృందంలో గాలిబఫ్ తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ పాల్గొనడం జరిగింది. ఈ రెండు బృందాలతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలుత విడివిడిగా సమావేశమయ్యారు. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్, ఖతార్ సీనియర్ నేతలు ఆ భేటీలో పాల్గొన్నారు. ఆ తర్వాత అమెరికా, ఇరాన్, పాక్, ఖతార్ ప్రతినిధులు 80 నిమిషాల పాటు తొలి రౌండ్ చర్చలు జరిపారు. అయితే లెబనాన్ లో దాడులు ఆగకపోతే చర్చలు ముందుకు వెళ్లవని ఇరాన్ బృందం భేటీ తర్వాత స్పష్టత ఇచ్చింది. జప్తు చేసిన తమ ఆస్తుల విడుదల విషయంలో కూడా పురోగతి చోటు చేసుకుందని పేర్కొంది. తొలి రౌండ్ భేటీ తర్వాత ఖతార్ నేతలతో ఇరాన్ ప్రతినిధులు విడిగా సంప్రదింపులు జరిపారు. హార్ముజ్ ను తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమానికి ముగింపు పలకడం లాంటి లక్ష్యాలను తాము ఇప్పటికే సాధించామన్నారు జేడీ వ్యాన్స్. లెబనాన్ విషయంలో గొప్ప పురోగతి చోటు చేసుకుందని అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ తెలపడం జరిగింది. అయితే పశ్చిమ ఆసియాలో ఇబ్బందులు సృష్టించకుండా హెజ్బుల్లాను ఇరాన్ నిలువరించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. లేకపోతే ఇరాన్ పై తాము మళ్లీ భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. అణు కార్యక్రమం విషయంలో తమ హక్కులను కాపాడుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియన్ ఉద్ఘాటించారు. దీనిపై స్పందించిన ట్రంప్ పద్ధతి మార్చుకోవాలని ఆయనకు సూచించారు. హార్ముజ్ లో రాకపోకలు కొనసాగుతాయని అమెరికా తెలిపింది. తాజాగా 24 గంటల్లో 67 నౌకలు ఆ జలసంధి గుండా ప్రయాణించాయని వెల్లడించారు.